ఇది తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలుసు. ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు, ఇది అందరికీ తెలిసిన సామెత. సో తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి కూడా గిట్లనే చేస్తున్నారు అనే ఒక వాదన తెర మీదకి వచ్చింది. దాంట్లో భాగంగా బాబుకు బంటుగా మన మంత్రి నల్లమల్ల సాగర్ కోసం రంగంలోకి ఇంటి దొంగ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల తరపున వకాల్తా అంటే వీళ్ళిద్దరికీ సమన్వయం చేస్తూ జీ హుజూర్ అంటాడట. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలతో రహస్యంగా చర్చలు, ఏపీ ప్రజల పక్షాన ఆలోచించాలని వారిపై ఒత్తిడి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై తన జీవితకాలంలో ఏనాడు నోరు విప్పని వ్యక్తి, తెలంగాణ రైతులే ముఖ్యమన్న రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడి ప్రాజెక్టు అడ్డుపడే ఎవరిని తాము ఉపేక్షించబోమని తేల్చి చెప్పిన ఫోరం నేతలు. నల్లమల్ల సాగర్ నిర్మించి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకో పన్నాగం పండుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉన్న, రేవంత్ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న తెలంగాణలోని మేధావి వర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో బాబు పాచికలు పారడం లేదు. అయినా తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు మార్గనిర్దేశంలో ఇంటి దొంగ తెర మీదకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల కోసం తెలంగాణకు చెందిన ఓ మంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడట. ఆయనకు తెలంగాణ ముఖ్యనేత అటు ఏపీ సీఎంతో మంచి అనుబంధం ఉందని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ దగ్గర తాగే